ఆ 12 మందితో వేగిరివారిగా వెళ్ళిన వాడు, ఉన్నది ఉన్నట్లు చూసి వచ్చిన వాడు. మూడవదిగా ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన చెబుతున్న సాక్ష్యం ఏంటో తెలుసా? జనులను నెమ్మలపరిచేవాడు. ఏం చేస్తాడట? జనులను నెమ్మలపరిచేవాడు. నాలుగవదిగా చూద్దాం, చూడండి. నాలుగవదిగా 14వ అధ్యాయము సంఖ్యాకాండము 6వ వచనం. అప్పుడు దేశము సంచరించి యెఫున్నె కుమారుడైన కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజముతో మేము సంచరించి చూసి దేశము మిక్కిలి మంచి దేశం, మన ఆనందించిన ఆ దేశము మనలను చేర్చి ఏమిస్తాడట? దానిని మనకి ఇచ్చు. దేవునికి స్తోత్రం. యెహోషువ కాలేబులు ఏం చేస్తున్నాడు? వస్త్రాలు చింపేసుకుంటూ ఉన్నారు. చింపేసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ దేశం చాలా మంచిది. ఆ దేశము ఆహారం తింటే బలవంతులం అవుతాం. ఆ దేశంలో అడుగు పెడితే లేని ఏదో తెలియని బలం మనల్ని ఆవరిస్తుంది. ఎందుకు తెలుసా? ఆ దేశాన్ని దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడు ఏమని తెలుసా? అది పాలు తేనెలు ప్రవశించే దేశం, అంటే శ్రేష్టమైన దేశం. ఆ దేశంలో మీరు అడుగు పెడితే బలవంతులు అవుతారు. అంతేకాదు, పిల్లలట పెరుగును తేనెను లేక స్వీకరిస్తే లేక తింటే జ్ఞానవంతులు అవుతారట. మన పిల్లలకు చిన్న వయసులో పెరుగును తేనె పెడితేనట మన గొప్ప జ్ఞానవంతులు అవుతారట. అది వాక్యంలో జ్ఞాని అయిన సులభను చెబుతూ ఉన్నాడు. అందుకంటున్నాడు ఆ దేశం అట పాలు తేనెలు ప్రవశించు దేశం. ఈ దేశము బలమైన దేశం, ఆ భూసారం కలిగిన దేశం. అది ఆ యొక్క దేశంలో పంట వేస్తే 3 సంవత్సరాల పంట ఒకే సంవత్సరం వచ్చేస్తుందట. ఆ దేశంలో ద్రాక్ష తోట వేస్తే మన ద్రాక్ష ఫలాలు ఎన్ని కేజీ 1/2 కేజీ కొంటాం కదా, గెల ఎంత ఉంటుంది? ఒక గెల వచ్చి ద్రాక్ష గెల ఒక మినిమం తక్కువ అనుకుంటే ఒక 1/2 కేజీ ఉంటుందా? అంతకన్నా ఎక్కువ ఉంటుందా? ద్రాక్ష పళ్ళు ఎలా ఉంటాయో తెలియదండి మాకు అన్నట్లుగా చూస్తున్నారు మీరు. అమ్మ, ద్రాక్ష పళ్ళు తిన్నారా ఎప్పుడైనా? మీరు బలహీనంగా ఉన్నప్పుడు, ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు పట్టుకెళ్ళారా? లేక ద్రాక్ష పళ్ళని చూసారా కన్నులారా? ఎంత ఉంటుంది ద్రాక్ష పండు? ద్రాక్ష పండు ఇచ్చుకుని ఎవరైనా కొడితే మెప్పకాయ తగ్గుతుంది కదా, గట్టిగా తగ్గుతుందా? మరి ఏం తగ్గుతుంది? యాపిల్ పండు ఇచ్చి కొడితే తగ్గుతుందా? మరి యాపిల్ పండు అంతా ద్రాక్ష పండు ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు కానాను దేశంలో ఉన్నట్ట ద్రాక్ష గెలట 2 తరు వేయాలట, 2 ముయ్యాలట, ఒకరు ముయ్యలేరట. అంటే మధ్యలో ఒక పెద్ద కర్ర పెట్టి ఆ శివరి ఈ శివరి మోస్తూ ఉంటే మధ్యలో వేలాడుతున్న గెల చాలా పెద్దదిగా ఉండేదట. వాళ్ళు ఎంత ఎత్తుకెళ్ళిన వారు అనుకున్నాం? 7 అడుగులు పైన ఉన్నవారు వాళ్ళు మోస్తుంటే ఆ గెల కింద నేల రాసుకుంటూ ఉండేదట. ఆ గెలనున్న ఫలాలు చాలా ఆ యొక్క రుచిగా ఉండేవట. అంత బలమైన ఆ యొక్క స్థలం అట కానాను, ఆ భూమి. అయితే ప్రభువుకు ప్రియులారా, ఈ కానానులో ఉన్న భూసారము అంత సారవంతమైనది. అందుకే ఇప్పుడు ఆ యొక్క యెహోషువ కాలేబులు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఆ దేశాన్ని నిశ్చయముగా మనం స్వాధీనపరుచుకుంటాం. ఎందుకో తెలుసా? ఆ దేశము మంచి ఫలభరితమైన భూమి, సారవంతమైన భూమి. ఆ భూమిని దేవుడు మనకి ఇస్తానన్నాడు. కాబట్టి ఇదిగో మీరు ఎన్నైనా చెప్పండి కానీ ఆ దేశాన్ని మనం స్వాధీనపరుచుకోవాలని ఒక తీర్మానం కలిగినగా ఉన్నారట యెహోషువ కాలేబులు. అందుకే మన వస్త్రాలు చింపుకుని మనలా చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఆ దేశము సారవంతమైనది. ఆ భూమిలోని మనం అడుగు పెట్టాలి. ఆ భూమిని మనం స్వాధీనపరుచుకోవాలి. ఎందుకు స్వాధీనపరుచుకోవాలంటే దేవుడు మనకి ఇస్తానన్నాడు. ఇస్తానన్న దేవుడు మాట తప్పేవాడు కాదు. ఈనాటి క్రైస్తవ సంఘానికి దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో మిమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళ్తానని చెప్పాడు. ఎందుకు చెప్పాడో తెలుసా? ఆ తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నిశ్చయముగా ముందే మీకు తెలియపరచును. ఇప్పుడు నివాసాలు ఉన్నాయి కనుక ఎవరైతే పరిశుద్ధులుగా తీర్చబడతారో, ఎవరైతే భూమి మీద పరిశుద్ధులుగా
ఆ పరిశుద్ధులను నేనేం చేస్తాను తెలుసా, పరలోకానికి తీసుకుని వెళ్తాను. ఆ పరలోకంలో ఏముందట, నిత్య బంగారంతో కట్టబడిన పట్టణం ఉందట. ఆ వీధులట బంగారపు వీధులట, ఆ యొక్క గోడలట బంగారంతో పొదగబడిన గోడలట, ఆ యొక్క గుమ్మాలకట ముత్యములతో పొదగారట. అది తగదగా మెరుస్తూ ఉందట. సూర్యకాంతి అవసరం లేదు, కరెంటు వెలుగు అవసరం లేదు. అక్కడ ప్రకాశించుతున్న గొర్రె పిల్ల మహోత్సవము వెలుగుతో నింపబడ్డాయట. ఆ ఇల్లు, ఆ ఇంటిని దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అది పొందాలంటే పరిశుద్ధులుగా తీర్పు తీర్చబడతాం. మందిరానికి వెళ్తే పరిశుద్ధులమేనా? తెల్లటి వస్త్రాలు కట్టుకుంటే పరిశుద్ధులమేనా? పరిశుద్ధ గంధాన్ని పట్టుకుంటే పరిశుద్ధులమేనా? అసలు పరిశుద్ధత అంటే ఏంటి? ఆ పరిశుద్ధతని కాపాడుకుంటే ఎలా? అందుకే అంటాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండడి. అంటే ఆయన పరిశుద్ధులమని సాక్ష్యం ఇవ్వడానికి మనం ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధతను కాపాడుకుంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనలను పరిశుద్ధులుగా ఆయన తీర్చిదిద్దుతాడు. పరిశుద్ధుల కొరకు మనలా రాబోతున్నాడు ఆయన. పరిశుద్ధుల కొరకు మనలా రాబోతున్నాడు ఆయన. అందుకంటాడు ప్రభువుతో ప్రియులారా, చూడండి ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయం 35-36 వచనాలు మనం చదువుకుందాం. 35 వచనాలు 36 వచనాలు మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు కాలేబుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నా తెలుసా? నేను నిశ్చయముగా మీకు ఇస్తానని చెప్పిన దేశాన్ని, నేను నిశ్చయముగా మీకు ఇస్తానని దేశాన్ని మీకు ఇవ్వాలని ఆశపడ్డాను. కానీ మీరేం చేస్తున్నారు తెలుసా? నాకు వ్యతిరేకంగా ఉన్నారు కనుక. ఎవరండి? అయితే ఇప్పుడు యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప, లేక నూను కుమారుడైన యెహోషువ తప్ప మరెవ్వరూ పాలు తేళ్లు ప్రవశించే దేశంలో ప్రవేశించరు అంటున్నాడు దేవుడు. ఇస్తానని చెప్పాడైనా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పాలు తేళ్లు ప్రవశించే దేశానికి నడిపిస్తానని చెప్పాడైనా, నడిపిస్తానన్న దేవుడు మాట తప్పేవాడు కాదు కదా. మరి ఎందుకు ఇశ్రాయేలు పాలు తేళ్లు ప్రవశించే దేశానికి ప్రవేశించలేకపోయారు? ప్రవేశించలేకపోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళు ప్రవేశించలేకపోవడానికి గల కారణం ఏంటంటే, చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం.